ఇక మిగిలిన వివరాలు చూస్తే నెల్లూరు జిల్లా డీసీపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న వలస కూలీలు బయటికి పరుగులు తీశారు. మంటల్లో పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. మంటల్లో దాచుకొని ఉన్న వస్తువులు నగదుతో సహా వంట సామాగ్రి మొత్తం ఖాళీ అయి బూడిదైపోయింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో కూలీలు బయటికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. నెల్లూరు జిల్లా డీసీపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న వలస కూలీలు బయటకు పరుగులు తీశారు. మంటల్లో పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. మంటల్లో దాచుకుని ఉన్న వస్తువులు నగదుతో సహా వంట సామాగ్రి మొత్తం ఖాళీ అయ్యి పూర్తిగా కాలి బూడిదైంది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో కూలీలు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అసలు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమా? ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? మరి ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? నందు అయితే ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరిపాడు మండలంలోని డీసీపల్లిలో ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. వలస కూలీలు ఉంటారు, వీళ్ళంతా కూడా పొగాకు సంబంధించి పనులు చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వలస కూలీలుగా బతుకుతుంటారు. వీళ్ళంతా కూడా పూరి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే గత రాత్రి ఒక్కసారిగా కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా నిప్పులు చెలరేగడంతో దాదాపు 12 పూరి గుడిసెలు కూడా కాలి బూడిదయ్యాయి. దీంట్లో అక్కడ ఉన్నటువంటి వలస కూలీలంతా కూడా రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో అలర్ట్ అయినటువంటి వలస కూలీలంతా పడుతూ బయటికి పరుగులు తీశారు. పరుగులు తీయడంతో ప్రాణ నష్టం అయితే తప్పింది. అయితే ఆస్తి నష్టం అయితే సంభవించిందని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే వీళ్ళు వివిధ పనులు అంటే పొగాకు సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ కష్టపడినటువంటి నగదు అంతా కూడా ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టుకున్నటువంటి నగదు, అదేవిధంగా బంగారంతో సహా అన్ని ఖాళీ బూడిదయ్యాయి. మాకు ఖచ్చితంగా నష్టపరిహారం అయితే చెల్లించాలని చెప్పి లబోదివ్వమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అయితే అదుపు చేశారు. ఎంత అదుపు చేసినప్పటికీ కూడా 12 గుడిసెలు పూర్తిగా దగ్ధం అవడంతో ఆస్తి నష్టం అయితే సంభవించి త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. వలస కూలీలు ప్రతి గుడిసెలో కూడా దాదాపు 5 నుంచి 10 మంది వరకు కూడా నివసించే పరిస్థితి ఉంటుంది. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడం, అలర్ట్ అవడంతో వీళ్ళందరూ బయటికి రావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఆస్తి నష్టం అయితే సంభవించింది. స్థానిక ఎంఆర్ఓతో సహా పోలీసులు వీళ్ళంతా కూడా ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మురళి.